హాయ్ అండి, నమస్తే. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నేను వచ్చి సాంబార్ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అండాశయం, వీర్యకణాల ఉత్పత్తికి, పీసీఓడికి, సంతానం లేని వారికి ఇది చాలా ఉపయోగపడతాయి సాంబార్లు అనేవి. నేను సీడ్ సైకిల్ అనేది చెప్పాను కదా, వాటిని ఫాలో అవుతూ ఈ డైట్ని కూడా తీసుకుంటే మీకు తప్పక రిజల్ట్ అనేది ఉంటుంది. వీటిని దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనం 1 కప్పు మినప్పప్పు అనేది తీసుకుంటే 3 కప్పుల సాంబార్ అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుని 6 hours ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా వేడి చేస్తుంది మజ్జిగ అనేవి తీసుకోవాలి. మజ్జిగ వాటర్ ఎక్కువ తాగాలి. ఇలా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లో యాడ్ చేసి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో మనం 1 టీ స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఆ సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని, నార్మల్గా అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 3 hours సరిపోద్ది. మామూలు వేరే కాలంలో అయితే ఒక 6 hours అయినా పులియబెట్టుకుంటే బాగా వస్తాయి ఇడ్లీలు అనేవి. ఇదిగోండి 3 hours తర్వాత ఇలా రెడీ అయింది కదా. వీటిని తీసుకుని ఇడ్లీలో పాత్రలో ఒక్కొక్కటిగా వేసుకుంటే అలా ఇడ్లీ గిన్నెలో ప్లేస్ చేసుకుంటే మనకి సాంబార్ ఇడ్లీ అనేది రెడీ అయ్యింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. దీనికి మామూలుగా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, నార్మల్ చట్నీతో. వీటితో పాటు దోశలు అనేవి కూడా చేసుకోవచ్చు. ఆ పిండితోటే దోశ అనేది చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేశాను. ఇలా అది కాలిన తర్వాత వేరే సైడ్ కూడా తిప్పుకుంటే మనకి దోశ అనేది కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.